ప్రముఖ సినీ నటి శ్రీమతి సంగీత గారి ప్రారంభించారు. IVF చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. భారీ వరదలతో విజయవాడ నగరం అతలాకుతలమైంది. గతంలో ఎన్నడూ చూడని ప్రకృతి విపత్తును నగర ప్రజలు ఎదుర్కొన్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ సాయంపై ప్రజలు పెదవి విరుస్తున్నారు. భారీ వర్షాల కారణంగా ప్రజలు ఎన్నో అవస్థలు పడుతున్నారు. మరికొందరికి త్రాగడానికి నీరు కూడా దొరకని పరిస్థితి. ప్రభుత్వం అందిస్తున్న సాయం అన్ని ప్రాంతాలకు చేరడం లేదు. వరద బాధితులకు ప్రభుత్వం ఆహారం, పాలు, నీళ్లు అందిస్తున్న క్షేత్రస్థాయిలో కొందరు వాటిని సొమ్ము చేసుకుంటున్నారనే విమర్శలు వస్తున్నాయి. మంత్రులు, ఎమ్మెల్యేలు, స్థానిక నేతలపై నిప్పులు కక్కుతున్న వీడియోలు వైరల్గా మారుతున్నాయి. ఇక ఈ పాపం మొత్తం చంద్రబాబుదే. కరకట్ట వద్ద ఉన్న ఆయన నివాసం వరదల్లో మునగకుండా ఉండటం కోసం బుడమేరు నదిపై ఉన్న రెగ్యులేటర్ 11 గేట్లు ఎత్తేశారనే విమర్శలు వస్తున్నాయి. ఫలితంగా భారీ వరద నీరు ప్రజలను అల్లకల్లోలం చేసిందని, పోనీ ఆ పని చేసినప్పుడు ప్రజలను అలర్ట్ కూడా చేయలేదని జగన్ ఫైర్ అయ్యారు. ఈ సంగతి అలా ఉంటే గతంలో ఎన్నడూ లేని స్థాయిలో విజయవాడ నగరం ఇలా వరదల్లో చిక్కుకుపోవడంతో పాటు గత 10 ఏళ్లుగా ఏపీకి రాజధాని అని చెబుతున్న అమరావతి మునక ఇప్పుడు కూటమి ప్రభుత్వానికి పెద్ద మైనస్గా మారింది. ఏపీ రాజధానిగా చెబుతున్న అమరావతి ఈ వర్షాలలో మునగలేదని అనుకూల మీడియా ఎంత వాదిస్తున్నప్పటికీ వాస్తవ వీడియోలు మాత్రం సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉన్నాయి. ఈ సమయంలో చంద్రబాబుకు సంబంధించిన ఓ ఫోటో రాష్ట్ర రాజధానిపై అనుమానాలు వచ్చేలా చేసింది. విజయవాడలో ఈ స్థాయిలో వరదలు రావటం ఖచ్చితంగా మానవ తప్పిదమే అని చెబుతున్నారు నాయకులు. అయితే అలాంటి చోట రాజధాని ఎలా కడతారంటూ ప్రజలు ప్రశ్నిస్తున్నారు. 30 సెంటీమీటర్ల వర్షానికే మునిగిపోయే ప్రాంతంలో రాజధానిని ఎలా నిర్మిస్తారంటూ ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు. ఇదే సమయంలో విజయవాడ వీధుల్లో బాబు బోటు ప్రయాణం కూడా అనేక ప్రశ్నలు తలెత్తేలా చేసింది. ఈ ఫోటో ఏపీ రాజధాని ప్రాంత పరిస్థితిని వివరిస్తుందని కొందరు కామెంట్స్ చేస్తున్నారు.